బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ఖరారు చేయబోతుందా? రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అమరావతి రైతుల పక్షాన కూడా ఈ నిర్ణయం అమలు చేయడానికి కేంద్రం కొద్ది రోజులు మాత్రమే సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా గెజిట్ రిలీజ్ చేయడము, రాష్ట్ర విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట సవరణ, అలానే రాజధాని నిర్ణయానికి సంబంధించినటువంటి ప్రకటన, వీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా భేటీ అవుతారని అనుకున్నారు. అయితే ఈ షెడ్యూల్లో ఇంకా ఖరారు కాలేదు. కానీ కేంద్ర మంత్రులు అందరితో మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, అలానే నిధులకి సంబంధించి, స్కీములకు సంబంధించి వరాలు ఇవ్వాల్సింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాబట్టి ఆమెతో కూడా భేటీ అయ్యారు. ఇతర మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అలానే ఆర్థిక శాఖతో పాటు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ ఏపీ సీఎంకి 2 ఎజెండాలు ఉంటాయి. ఒకటి అమరావతికి సంబంధించినటువంటి అంశం, 2 పోలవరానికి సంబంధించినటువంటి అంశం. సో పోలవరానికి సంబంధించి కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు, విజ్ఞప్తి చేశారు. పోలవరాన్ని ప్రత్యేకంగా దానికి 32,000 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని రిలీజ్ చేయాలని చెప్పని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు పెట్టినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి క్లియరెన్స్, వీటితో పాటు పోలవరం బనకచర్ల లింక్ కెనాల్ ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీలో భాగంగా జరిగేటువంటి అంశాలు. అయితే వీటన్నిటికంటే భిన్నంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర రాజధాని నిర్ణయం చేయడం. రాష్ట్ర రాజధానికి సంబంధించి అందరికి తెలిసినటువంటి విషయం, ఇది కొత్తగా చెప్పేది కదా, చాలా సార్లు మనం డిస్కస్ చేశాం కూడా. ఒక గెజిట్ ఇవ్వాలి, రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఉండాలి అనేటువంటి అంశం పైన గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి రాద్ధాంతో నేపథ్యంలో విస్తృతంగా చర్చ జరిగింది. అనేక మంది న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు, రాజకీయవాదుల సలహాలు తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన సుముఖత వ్యక్తం చేసింది. గత జనవరిలోనే దీనికి సంబంధించినటువంటి నోట్ ఫైల్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. అయితే దాని మీద వివిధ రకాల కొర్రీస్ రావడము, వాటికి మళ్ళీ వివరణలు ఇవ్వడం, ఇవన్నీ కూడా పూర్తయినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి స్టేజ్ అది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ కూడా ఈ ప్రతిపాదనకి క్లియర్ చేసేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ను ఎలా అయితే నిర్ణయించారో అలానే ఆంధ్రప్రదేశ్ కి అమరావతిగా రాజధానిగా నిర్ణయిస్తున్నాం అనేటువంటి ఒక సవరణ చేయాలి. ఆ సవరణ చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుందని చెప్పి భావిస్తున్నారు. ముఖ్యంగా హోంశాఖ క్లియరెన్స్ ఇచ్చింది, న్యాయశాఖ తన అభిప్రాయాలను తెలియజెప్పింది కాబట్టి ఇక ప్రధానమైనటువంటి శాఖల అభిప్రాయాలు వచ్చేసినట్టే. అయితే మిగతా శాఖల అభిప్రాయాల కోసం పంపినటువంటి నోట్ ఫైల్ ఇంకా రావాలి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అభ్యర్థన చేసినట్టుగా తెలుస్తుంది. ఈసారి బడ్జెట్ సెషన్ ఆల్రెడీ 10 రోజులు సెషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. 14వ తేదీ వరకు ఈ సెషన్స్ ఉన్నాయి. అంటే బడ్జెట్ సెషన్ 2 దఫాలుగా జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం, తర్వాత ఫైనాన్స్ బిల్ పైన చర్చ, ఇవి కామన్ గా జరిగేటువంటి వ్యవహారాలు. సో ఈ బడ్జెట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఎప్పటి వరకు ఉంటుందంటే జనవరి 28 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉంటుంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు. అయితే మధ్యలో ఒక గ్యాప్ ఉంది. జనవరి 28 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉంది. మధ్యలో కొద్ది రోజుల విరామం ఉంది. అది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 8 వరకు విరామం ఉంటుంది అనమాట. ఈ విరామం అంటే ప్రస్తుతం ఫిబ్రవరి 10వ తేదీన సెషన్ నడుస్తుంది. ఫిబ్రవరి 14వ తేదీ కంటే ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈ 4 రోజుల్లో వీలైతే బిల్లు పెట్టాలనేటువంటి ప్రతిపాదన, విజ్ఞప్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మిగతా శాఖల నుంచి అభిప్రాయాలు ఏ దశలో ఉన్నాయి, ఏ స్టేటస్లో ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ అభిప్రాయ సేకరణ ప్రక్రియ కనుక పూర్తయితే ఇమీడియట్గా ఈ 4 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి సవరణ బిల్లు, ఏపీ విభజన చట్టం సవరణ బిల్లుని పార్లమెంట్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే తర్వాత 2 సభలు అంగీకరించాలి. ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడితే ఆ తర్వాత గెజిట్ రిలీజ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి నిర్ణయాన్ని స్థిరంగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 4 రోజుల్లో అభిప్రాయాలు రావడానికి కొంత సమయం పట్టే పరిస్థితి ఉంటే కనుక మార్చి 8 తర్వాత నుంచి మొదలయ్యేటువంటి సెషన్స్లో ఖచ్చితంగా అమరావతి బిల్లు పెట్టాలనేటువంటి విజ్ఞప్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించిన తర్వాత మరిన్ని వెసులుబాట్లు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఏంటంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పటికప్పుడు ప్రకటించడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ అడ్డంకి లేదు కాబట్టి 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని ప్రతిపాదన జూన్ 2వ తేదీ 2024తో ముగిసిపోయింది కాబట్టి కేంద్రం కూడా దాన్ని పొడిగించలేదు కాబట్టి ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనని
కానీ ఈ ప్రక్రియని పూర్తి చేయాలని ఏపీ సీఎం కోరుతున్నారు. అలా జరిగితే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా మరింత వేగం పుంజుకుంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో కేంద్రం ఈ అంశం పైన కూడా సానుకూలంగా స్పందించింది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అని పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఈ 2-3 రోజుల్లో లేదా మార్చి 8 తర్వాత దీనికి సంబంధించినటువంటి సవరణ బిల్లు పార్లమెంట్లో పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత గెజిట్ రిలీజ్ కావడానికి కావాల్సినటువంటి ప్రక్రియను కూడా కేంద్రం పూర్తి చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.